ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక శ్రీవల్లి అయితే తనకి జ్వరం వచ్చిందని నాటకం ఆడుతూ ఉంటుంది. అది గమనించిన నర్మద అలాగే ఇక ప్రేమ ఇద్దరు కూడా శ్రీవల్లిని ఎగతాళి చేస్తూ ఉంటారు. ఇక శ్రీవల్లి అయితే వీళ్ళిద్దరికీ నా జ్వరం వెటకారం అయిపోయింది కదా, చెప్తా వీళ్ళ పని అని చెప్పి ఇక వల్లి అయితే వాళ్ళిద్దరిని కోపంతో ఉరిమురిమి చూస్తుంది. ఇక నర్మద అలాగే ప్రేమ ఇద్దరు కూడా ఐఫెక్ కొట్టుకుని అక్క ఈరోజు ఎట్లా అయినా సరే ఈ వల్లి ఆడుతున్న నాటకాన్ని బయట పెట్టాలి అని చెప్పడంతో ఒక్కసారిగా నర్మద ప్రేమని చూసి ఏం మాట్లాడుతున్నావు ప్రేమ, వల్లి అక్క అబద్ధం చెప్తుందా అని అంటుంటే అవునక్క, వల్లి అక్కకి ఎట్లాంటి జ్వరం లేదు. ఇందాక ధీరజ్తో మాట్లాడదామని ధీరజ్ దగ్గరికి వెళ్తూ ఉంటే వల్లి అక్క కూర్చుని లడ్డూ తింటుంది. ఇదేంటి ఇంత పొద్దున్నే లడ్డూ తింటుందని నేను చూస్తూ ఉండగానే అత్తయ్య గారు వస్తున్నారని గబగబా ఆ తింటున్న లడ్డూని దాచిపెట్టి జ్వరం వచ్చినట్టు డ్రామా ప్లే చేసింది. అందుకే వల్లి అక్కకి బుద్ధి చెప్పాలంటే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఇక నర్మద ప్రేమ అంటుంది. ప్రేమ మాటలకి నర్మద అయితే ఏంటి జ్వరం వచ్చిందని అబద్ధం ఆడుతుందా, ఈ నాటకాన్ని ఎట్లా బయట పెడతానంటే దొరికింది. ఎన్ని రోజులు నిన్ను తెగ ఆడుకుంది కదా, ఇక వల్లి అక్కని వదిలిపెట్టేదే లేదు అని చెప్పి నర్మద అనుకుంటూ ఇంకా డాక్టర్కి అయితే కాల్ చేస్తుంది. ఇంతలో డాక్టర్ గబగబా ఇంటికైతే వస్తాడు. డాక్టర్ని చూసిన వేదవతి, డాక్టర్ మిమ్మల్ని ఎవరు పిలిచారు, అసలు మీరెందుకు వచ్చారు అని అడగడంతో ఇక ఆ డాక్టర్ అయితే తిక్కగా మాట్లాడుతూ ఉంటాడు. వేదవతికి ఏమీ అర్థం కాదు. ఇక ఇంతలో తిరుపతి అయితే అక్కడికి వస్తాడు. ఇతనేనా పేషెంట్, ఇతనికైనా జ్వరం, ఎక్కడ పేషెంట్ చెప్పండి అని చెప్పి డాక్టర్ అయితే చాలా హడావుడి చేస్తుంటాడు. ఇక నర్మద పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యో డాక్టర్ గారు, పేషెంట్ ఇక్కడ ఎందుకుంటారు, అయినా జ్వరంతో ఉన్న వ్యక్తి వణుకుతూ బెడ్ పైన పడుకుని ఉంటారు కానీ ఇట్లా మీకు వెల్కమ్ చెప్తారా, రండి లోపలికి రండి అని చెప్పి నర్మద అయితే ఇక డాక్టర్ని వల్లి గదిలోకి తీసుకెళ్తుంది. వెళ్తూ ప్రేమకి కళ్ళతో సైగ చేస్తుంది. ఇక ప్రేమ కూడా అక్కడికి వెళ్తుంది. ఇంకా వల్లి డాక్టర్ని చూసి కంగారు పడుతూ అయ్ బాబోయ్ ఇదేంటిది, ఇల్లు డాక్టర్ని తీసుకొచ్చేశారు, కొంప తీసి ఈయంతో సూది మందేస్తారా ఏంటి అని చెప్పి వల్లి చాలా భయపడుతూ ఉంటుంది. ఇక వల్లి అయితే డాక్టర్ గారు ఎందుకు వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటే నర్మద అలాగే ప్రేమ ఇద్దరు కలిసి అదేంటక్క, అయ్ బాబోయ్ నీకు ఇంతలాగా జ్వరం వస్తే నువ్వు అలా మూలుగుతూ పడుకుంటే మాకెంత బాధగా ఉంటుందో తెలుసా, నువ్వు మా సొంత అక్కల అంటేదానివి, నువ్వు అట్లా ఉలుకు పలుకు లేకుండా పడుకుంటే చూడటానికి చాలా బాధగా ఉంది అని చెప్పి ఇక నర్మద అయితే వల్లితో వెటకారంగా మాట్లాడుతుంది. వల్లి దీనికి ఎంత పొగరు, నాతో వెటకారంగా మాట్లాడుతుందా అని చెప్పి ఇక వల్లి తన మనసులో అనుకుంటూ అత్తయ్యగారండి ఇది చిన్న జ్వరమే, తగ్గిపోతుందిలేండి, ఆయన మందులిచ్చాడు అని అంటుంటే ఇక ప్రేమ అయితే అయ్యో అక్క మందులు వేసుకుంటే తగ్గే జ్వరం అయితే వెంటనే తగ్గిపోయేది, కానీ నీకు ఇంకా జ్వరం అలాగే ఉంది, అమ్మో ఒళ్ళు చూడు నిప్పుల గుండంలో కాలిపోతుంది, డాక్టర్ గారు అర్జెంటుగా మా అక్కకి ఎట్లాంటి ట్రీట్మెంట్ చేస్తారో తెలీదు, ఇమీడియట్లీ జ్వరం తగ్గిపోవాలి అని చెప్పి ఇక ప్రేమ అయితే హడావుడి చేస్తుంది. డాక్టర్ ఇంజెక్షన్ తీసి ఇంకా వల్లికి చేయడానికి దగ్గరికి వెళ్తుంటే అయ్యి బాబాయ్ వద్దు అని చెప్పి ఇక వల్లి గట్టిగా అరుస్తుంటే నర్మద ప్రేమ అలాగే వేదవతి ముగ్గురు కలిసి బలవంతంగా వల్లికి ఇంజెక్షన్ చేయించేశారు. ఇక వల్లి అయితే గట్టిగా అరుస్తుంది. ఇంకా డాక్టర్ గారికి సైగ చేసి మరొక ఇంజెక్షన్ చేయమని ఇంకా నర్మద అయితే ఇంకొంచెం డబ్బు ఇస్తానంటుంది. డాక్టర్ అయితే అమ్మా ఈవిడ జ్వరం వల్ల చాలా వీక్ అయిపోయింది, ఈవిడకి బలానికి ఇంకొక ఇంజెక్షన్ చేస్తాను అని చెప్పి ఇక డాక్టర్ మరొక ఇంజెక్షన్ చేస్తుంటే అయ్య బాబాయ్ నాకు జ్వరం లేదు ఏమీ లేదు, నన్ను వదిలేయండి, మీకు దండం పెడతాను వదిలేయండి అని చెప్పి ఇంకా వల్లి అయితే గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంకా డాక్టర్ మరొక ఇంజెక్షన్ తీసి వల్లి చేతికి
పొడి చేస్తారు. ఇక వాళ్ళే అయితే సత్యాన్రా దేవుడా అని చెప్పి గట్టిగా ఏడుస్తుంది. ఇక నర్మద ప్రేమ వాళ్ళ పరిస్థితిని చూసి ఇద్దరు నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోతారు. ఇక నర్మద డాక్టర్కి డబ్బులు ఇస్తూ ఉంటే అదంతా చూసిన వాళ్ళి చాలా కోపంతో నన్ను కావాలని వీళ్ళు ఇట్లా ఆడుకుంటున్నారు, చెప్తా వీళ్ళ పని అని చెప్పి ఇక నర్మద మీద కోపంతో వల్లి బెడ్ మీద కూర్చుని ఉంటుంది. ఇక ఇంతలో చందు అయితే వల్లి దగ్గరికి వస్తాడు. వల్లి ఇప్పుడు ఎలా ఉంది, తగ్గిందా? ఉదయం నాతో ఏదో చెప్పాలని ప్రయత్నించావు, ఇంతలోనే అమ్మ వచ్చేసింది. ఏంటా విషయం? మీ అమ్మ వాళ్ళు డబ్బిస్తాను రమ్మని చెప్పారా అని అంటుంటే, అయ్ బాబోయ్ ఈయనొకడు పద్దాక డబ్బులు అని నన్ను సావగొడుతున్నాడు. ఇప్పుడు ఇంతో మనం హనీమూన్కి వెళ్ళాలని ఎట్టా చెప్పేది అని చెప్పి ఇక వల్లి కంగారు పడుతూ ఉంటే చందు, ఏంటి వల్లి డబ్బులు ఇచ్చేశారా అని అడగడంతో, అది కాదండి, కాస్త నేను చెప్పేది వినండి అని చెప్పి ఇక వల్లి అంటుంటే, సరే ఇంతకీ నీకు జ్వరం తగ్గిందా లేదా అని చెప్పి ఇంకా చందు అయితే వల్లి చెయ్యి పట్టుకుంటాడు. ఇంకా వల్లి అయితే, అది కాదు బా, అస్తమాను ఇంట్లోనే ఉండి పని చెయ్యలేకపోతున్నా, అందుకే నాకు కూడా కాస్త రెస్ట్ కావాలి అని చెప్పడంతో ఇక వల్లి అయితే, అది కాదు బా, మనం హనీమూన్కి వెళ్దామన్నావు కదా బా, మరి ఎప్పుడు వెళ్దాం బా అని చెప్పి ఇక వల్లి అయితే ప్రేమగా చందుని అడుగుతూ ఉంటుంది. చందు అయితే, ఏంటి వల్లి ఇప్పుడు హనీమూన్ అంటున్నావు? అసలే ఆ సేటు ఎప్పుడు డబ్బులు ఇస్తారా అని ఫోన్ చేసి చావ కొడుతున్నాడు. ఆ సేటు వల్ల నేను ఎంత టెన్షన్ పడుతున్నానో నీకు అర్థం కావట్లేదు అని అంటుంటే, అది కాదు బా, డబ్బులు ఎట్లాగో ఇచ్చేస్తాంలే, కానీ మళ్ళీ ఇట్లాంటి రోజులు తిరిగి రావు కదా, అందుకే మనం హనీమూన్కి వెళ్దాం బా అని చెప్పి ఇక వల్లి అయితే చందుని ఒప్పిస్తుంది. ఇక చందు కూడా వల్లి బాధని తట్టుకోలేక సరే వెళ్దాంలే అని చెప్పి ఇక వల్లికి మాట అయితే ఇస్తాడు. ఇంకా వల్లి అయితే యాహూ అని చెప్పి లెగిసి డ్యాన్స్ చేయడంతో ఒక్కసారిగా చందు షాక్ అయిపోతాడు. ఏయ్ ఏంటిలా డ్యాన్స్ చేస్తున్నావు, నీకు అప్పుడే జ్వరం తగ్గిపోయిందా అని అంటూ ఉంటే, బా నువ్వు ఇట్లాంటి మాటలు చెబుతూ ఉంటే నాకు ఎట్లాంటి జ్వరమన్నా ఇట్టే తగ్గిపోద్ది అని చెప్పి ఇక వల్లి అయితే చందుతో అంటుంది. చందు నవ్వేసి ఊరుకుంటాడు. ఇక చందు అయితే ఇలా హనీమూన్కి వెళ్తున్నామన్న సంగతి రామరాజుకి చెప్పాలి అనుకుంటాడు. అట్లాగే వల్లి కూడా ఆ విషయం గురించి రామరాజుతో చెప్పి ఎట్లా అయినా ఒప్పించాలని అనుకుంటూ ఉంటారు. ఇక ఇది ఇలా ఉండగా నర్మద అలాగే ప్రేమ ఇద్దరు కలిసి ఒకేసారి బయటికి వెళ్తుంటే శ్రీవల్లి, ఇదేంటిది వీళ్ళు ఇద్దరూ కలిసి ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి వల్లి ఇంకా వాళ్ళకి ఎదురుగుండా నుంచొని, సెలాయ్ ఏంటి ఈరోజు నువ్వు కాలేజ్కి వెళ్ళలేదా అని చెప్పి ప్రేమని మృదువుగా అడుగుతుంది. ఇక ప్రేమ అయితే, లేదక్క కాస్త పనుంది వెళ్తాను, ఆ పని చూసుకుని వెళ్తాను అని అంటుంటే, అదేంటి సెల్లాయ్ కాలేజీ టైం అయిపోతుంటే పనుందంటున్నావు, మీ కాలేజ్లో ఎప్పుడు పడితే అప్పుడు వస్తే రానిస్తారా అని చెప్పి ఇక వల్లి అడుగుతూ ఉంటే వెనక నుంచి నర్మద, పర్వాలేదులే అక్క, వాళ్ళ సార్కి కాల్ చేసి తను పర్మిషన్ తీసుకుంది, సరే ప్రేమ మనం వెళ్దామా అని చెప్పి ఇక ప్రేమని తీసుకుని నర్మద అయితే బయలుదేరుతుంటే వల్లి వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు, ఎట్టా అడిగేదబ్బా అని చెప్పి ఇక వల్లి అనుకుంటూ గబగబా వేదవతి దగ్గరికి వెళ్ళి వేదవతిని అక్కడికి తీసుకొస్తుంది. వేదవతితో చూపిస్తూ, అత్తయ్యగారు ఈరోజు ప్రేమ కాలేజ్కి లేట్గా వెళ్తుందంట, ఏదో పనుందంట, ఏం పని అని అడుగుతుంటే నాకు చెప్పట్లేదు, కనీసం మీతో అన్నా చెప్పిద్దని మిమ్మల్ని పిలిచాను అని చెప్పడంతో ఇక వేదవతి అయితే, ఇదొక మాలోకం, ఏదన్నా అడిగితే ఇక వేదవతి అయితే ఇదొక మాలోకం, ఇప్పుడు దీన్ని అడిగేదాకా నన్ను వదిలిపెట్టదేమో అని చెప్పి వేదవతి తన మనసులో అనుకుంటూ, అమ్మా ప్రేమ నర్మద ఎక్కడికి వెళ్తున్నారు అని అంటుంటే, అదేంటత్తయ్య ఇంత వయసు వచ్చింది, ఎవరెక్కడికి వెళ్తున్నారో వెళ్ళేటప్పుడు అడగకూడదని మీకు తెలీదా అని చెప్పి నర్మద అయితే ఇక వేదవతి మీద కోపంగా అడుగుతుంది. ఒక్కసారిగా వేదవతి, నిజమే కానీ మీరు ఎక్కడికి వెళ్తున్నారో తెలియాలని అడిగాను, అడిగినందుకు సారీ, కానీ
ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి ఇక వేదవతి అడుగుతూ ఉంటే పక్కన ఉన్న వల్లి వాళ్ళేం చెప్తారా అని చాలా ఇంట్రెస్టింగ్గా వింటుంది. ఇక నర్మదకి అలాగే ప్రేమకి ఇదంతా ఈ వల్లి పనే అన్న సంగతి అర్థం చేసుకొని ఎక్కడికి వెళ్ళట్లేదు. తను కాలేజ్కి వెళ్తుంది, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఈరోజు మీ అబ్బాయి నన్ను డ్రాప్ చేయను అన్నాడు, అందుకే ప్రేమతో బస్ స్టాప్కి వెళ్తున్నాను, అంతే అంతే అని చెప్పి ఇక నర్మద అయితే చాలా కోపంగా ప్రేమని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా వల్లి అయితే అత్తయ్యగారండి, నిజంగానే సాగర్ మరిది గారు నర్మదా సెల్లైని తీసుకెళ్తానన్న అనలేదా? బస్ ఎక్కి నర్మదా సెల్లై ఆఫీస్కి వెళ్తుందా అని అంటుంటే, ఒసై నీకు పనేమీ లేదా? నిన్నటి వరకు జ్వరం అని చెప్పి మూలుగుతున్నావు, ఈరోజు పొద్దున్నే నీకు ఇంత ఓపిక వచ్చేసిందా? చూడు, నీకు అంతగా ప్రశ్నల మీద ప్రశ్నలు అడగాలంటే లోపల పెద్దోడున్నాడు, వాడినెళ్ళు అడుగు అని చెప్పి ఇక వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శ్రీవల్లి అయితే ఏంటి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇంతలో చందుకైతే డబ్బులిచ్చిన సేటు ఫోను మీద ఫోను చేస్తూనే ఉంటాడు. ఇక చందు ఆ సేటుకి ఏం చెప్పాలో అర్థం కాక ఏం మాట్లాడాలో తెలియక ఫోన్ని లిఫ్ట్ చేయకుండా పక్కన పెట్టేస్తుంటాడు. ఇంతలో వల్లి అయితే చందుకి కాఫీ తీసుకుని వెళ్తుంది. ఇక చందు టెన్షన్ని చూసి, బా ఏమైంది బా, మనం హనీమూన్కి వెళ్ళేదాని గురించి మావయ్య గారికి చెప్తే ఏమంటారా అనేగా భయపడుతున్నావు. చూడు బా, మావయ్య గారికి నేను చెప్తే మావయ్య గారు అస్సలు కాదనరు అని చెప్పి ఇక వల్లి మాట్లాడుతూ ఉంటే, నీకు బుద్ధుందా? అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఒక్కసారి ఫోన్లో ఎవరు ఫోన్ చేస్తున్నారో చూడు అని చెప్పి ఇక చందు అయితే మొబైల్ని చూపిస్తాడు. కానీ చదువురాని వల్లి ఎవరు ఫోన్ చేస్తున్నారో తెలియక, ఎవరబ్బా ఇంత కంగారు పడుతున్నాడు? ఖచ్చితంగా సేటే అయి ఉంటుంది. ఇప్పుడు నేనేం చెప్పను, ఖచ్చితంగా నన్ను ఇప్పుడు డబ్బులు అడిగేస్తాడేమో అని చెప్పి వల్లి అయితే, బా ఆ ఫోన్లు గిల్లు నాకు తెలీదు, అవన్నీ నువ్వే చూసుకో. నేను ఇక వల్లి అక్కడి నుంచి చిన్నగా తప్పించుకోవాలని ప్రయత్నిస్తుంటే, వల్లి సేటు ఫోన్ చేస్తున్నాడు, ఏం చెప్పమంటావు చెప్పు, ఇంత టెన్షన్లో ఈ హనీమూన్ అవసరమా అని చెప్పి చందు అంటుంటే, అంతేలే బా, కనీసం భార్య కోరిక కూడా తీర్చకూడదా? నేను నిన్నేమన్నా బంగారం అడిగానా, నగలు అడిగానా? జస్ట్ హనీమూన్కి తీసుకెళ్ళమన్నాను, అంత మాత్రానికి నువ్వు ఇంత కోప్పడాలా? నీకు ఇష్టం లేకపోతే సరేలే బా అని చెప్పి ఇక వల్లి చిన్నగా అక్కడి నుంచి తప్పించుకుంటుంది. ఇక ఎన్నిసార్లు ఫోన్ చేసినా సేటు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో చాలా కోపంగా రామరాజు మిల్లుకైతే వెళ్తాడు. అక్కడ రామరాజు తిరుపతికి ఏవో లెక్కలు చూపిస్తూ ఉంటే ఇక ఇంతలో సేట్ అయితే లోపలికి వెళ్తుంటాడు. సేటును చూసిన రామరాజు పక్కన ఉన్న తిరుపతితో, రే తిరుపతి, ఈ సేటేంటి ఇట్లా వస్తున్నాడు? ఈ సేటు దగ్గర ఏమైనా డబ్బులు అప్పు తీసుకున్నావా ఏంటి? వాడు మహాజగముండి ఇచ్చేదాకా వదిలిపెట్టడు, రేయ్ చెప్పరా నిన్నే అని అంటుంటే, ఊరుకో బావా, అతని దగ్గర నేనెందుకు డబ్బులు తీసుకుంటాను? నాకు ఏం కావాలన్నా నువ్వు అక్క చూసుకుంటారు. ఇక నా అల్లుళ్ళున్నారు, నేను వాడి దగ్గర ఎందుకు తీసుకుంటాను? వాడి దగ్గర డబ్బులు తీసుకుంటే వాడు మామూలుడే ఏంటి, వడ్డీకి వడ్డీ వేసి నానా రచ్చ చేస్తాడు అని చెప్పి తిరుపతి మాట్లాడుతూ ఉంటాడు. మరి వీడెందుకు వస్తున్నట్టు అని చెప్పి రామరాజు అయితే ఆ సేటుని అట్లాగే చూస్తాడు. ఇక సేట్ అయితే, నమస్కారం రామరాజు గారు అని అంటుంటే, ఆ నమస్కారం సేటు, ఏంటి ఈరోజు దారి తప్పి ఇలా వచ్చారు అని అంటూ ఉంటే, అది కాదు సేటు, అది కాదు రామరాజు గారు, మీతో కాస్త పనుండి వచ్చాను అని అంటుంటే, ఏంటి సెట్టు నాతో పని, ఏదైనా రైస్ బ్యాగ్స్ కావాలా అని అంటుంటే, మేము డబ్బులు వడ్డీకి ఇచ్చుకునే వాళ్ళం, వడ్డీ వ్యాపారం చేసుకునే వాళ్ళం, మాకెందుకు ఈ రైస్ బ్యాగ్లు, మాకు డబ్బులు వసూలు చేసుకోవడం అలాగే డబ్బులు ఇవ్వడం తప్పించి మరొక పనేముంటుంది అని అంటుంటే, అయితే మా మిల్లులో ఎవరైనా మీ దగ్గర డబ్బులు తీసుకుని ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారా అని అంటుంటే, ఎవరో అయితే ఇక్కడికి ఎందుకు వస్తాను, వాళ్ళ ఇంటికి వెళ్తాను అని అంటూ ఉంటే, ఇక పక్కన ఉన్న తిరుపతి, మరి ఎందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పి ఇక సేటుని అడుగుతారు. సేటు, మీ
పెద్దబ్బాయి చంద్రశేఖర్ నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు అని అనడంతో ఒక్కసారిగా రామరాజుకి దిమ్మ తిరిగిపోతుంది. ఇక తిరుపతి అయితే, ఏవయ్యా సేటు, పొద్దున్నే మందు తాగావా ఏంటి, అట్లా మాట్లాడుతున్నావు? మా పెద్ద అల్లుడు చంద్రశేఖర్ నీ దగ్గర డబ్బులు అప్పు తీసుకున్నాడా అని అంటుంటే, అవును సార్, నాకు మందు అలవాట్లేమీ లేవు, మీరు అనవసరంగా నన్ను అవమానిస్తున్నారు. మీ పెద్ద మేనల్లుడు నా దగ్గర పెళ్లి ఖర్చుల కోసం 10 లక్షలు తీసుకున్నాడు. రామరాజు గారి కొడుకని ఒక్క మాట కూడా అడగకుండా, ఏమాత్రం ష్యూరిటీ లేకుండా 10 లక్షలు డబ్బిచ్చాను. పెళ్ళైన 10 రోజులకి వడ్డీతో ఇచ్చేస్తాను అన్నాడు. కానీ చూశారుగా అని అనడంతో ఒక్కసారిగా రామరాజు అయితే, చూడండి సేటు, నా పెద్ద కొడుకు మీ దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటి? నా పెద్ద కొడుకు ఎట్లాంటివాడో నాకు బాగా తెలుసు. నువ్వు పొరపాటున వచ్చావేమో అని అంటుంటే, చూడండి రామరాజు గారు, మీ గురించి నాకు బాగా తెలుసు. మీ 3 పిల్లలు కూడా నాకు బాగా తెలుసు. మీ పెద్దబ్బాయి పెళ్ళి ఈ మధ్యనే చేశారని కూడా తెలుసు. మరి ఆ పెళ్లి ఖర్చుల కోసం మీ పెద్దబ్బాయి డబ్బులు కావాలని నన్ను ఎంతగానో ప్రాధేయపడ్డాడు. పైగా ఈ విషయాన్ని మీతో ఎవరికీ చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకున్నాడు. కానీ తీసుకొని నెల రోజులైనా ఇంతవరకు ₹1 కూడా ఇవ్వలేదు. పైగా ఫోన్ కూడా లిఫ్ట్ చేయటం లేదు. అందుకే నాకు అనుమానం వచ్చి ఇక్కడికొచ్చాను అని చెప్పడంతో రామరాజుకి దిమ్మ తిరిగిపోతుంది. చూడండి సేటు, నిజంగానే నా పెద్ద కొడుకు మీ దగ్గర అప్పు తీసుకున్నారా అని అంటుంటే, చూడండి సారు, నేను అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకేముంది? ఒక్కసారి ఇదిగోండి ఈ డాక్యుమెంట్స్ చూడండి అని చెప్పి ఇక కొన్ని డాక్యుమెంట్స్ని రామరాజుకైతే చూపిస్తాడు. రామరాజు ఆ డాక్యుమెంట్లో చందు సంతకం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నిజంగానే ఇది మన చందు సంతకం అని అంటూ ఉంటే ఇక పక్కన ఉన్న తిరుపతి కూడా, అవును బావా, ఇది మన పెద్దోడి సంతకమే. పెద్దోడు నీకు తెలియకుండా ఈ సేటు దగ్గర 10 లక్షలు తీసుకోవడం ఏంటి? అది కూడా మళ్ళీ పెళ్లి ఖర్చులకి. ఇదంతా చూస్తుంటే నాకేదో కంగారుగా ఉంది. అయినా పెళ్ళి మొత్తం వాళ్ళు చేసినప్పుడు పెద్దోడు ఈయన దగ్గర ఎందుకు 10 లక్షలు తీసుకున్నాడు అని అడగడంతో అని తిరుపతి అంటూ ఉంటే, చూడండి సారు, మీ ఫ్యామిలీ గొడవలు మీరు చూసుకోండి, అంతేగాని నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఇట్లా తిప్పుతూ ఉంటే తర్వాత నేను చాలా పెద్ద గొడవ చేస్తాను. పోలీస్ స్టేషన్లో మీ పెద్దబ్బాయి మీద కంప్లైంట్ పెడతాను అని చెప్పి ఇక సేట్ అయితే రామరాజుని బెదిరిస్తుంటాడు. రామరాజు, చూడండి, ఒకసారి మా పెద్దోడితో మాట్లాడి మీ డబ్బులు మీకు ఖచ్చితంగా ఇచ్చేస్తాను. నా మాట మీద మీకు నమ్మకం ఉంది కదా అని చెప్పి ఇంకా రామరాజు అయితే సేటుకి నజ చెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇంకా రామరాజు చాలా ఆవేశంగా ఇంటికి బయలుదేరతాడు. రామరాజు కోసం ఎదురు చూస్తున్న చందు అలాగే వల్లి రామరాజుని చూసి, వల్లి, బా, అదిగో మావయ్య వచ్చేస్తున్నారు, మావయ్య గారిని అడిగి ఎట్లా అయినా సరే హనీమూన్కి ఒప్పించాలి అని చెప్పి ఇక వల్లి అంటుంటే, చందు, చూడు వల్లి, నేను అడిగితే మా నాన్న అస్సలు కాదనరు, ఖచ్చితంగా మా నాన్నగారిని నేను ఒప్పిస్తాను అని చెప్పి చందు మాట్లాడుతూ వాళ్ళ నాన్నగారికి ఎదురుగా వెళ్తాడు. ఇక రామరాజు అయితే చాలా ఆవేశంగా లోపలికొచ్చి చందుని రే పెద్దోడా అని చెప్పి చాలా కోపంగా పిలుస్తాడు. ఒక్కసారిగా చందు భయపడుతూ ఇక రామరాజు దగ్గరికి వెళ్ళి, నాన్న అని అంటుంటే, రే, స్టేట్ దగ్గర 10 లక్షలు అప్పు ఎందుకు తీసుకున్నావు? పైగా పెళ్లి ఖర్చుల కోసం తీసుకున్నావా అని అడగడంతో ఆ మాటలకి ఇంకా చందుని అప్పు గురించి అడగడంతో ఒక్కసారిగా చందుకి దిమ్మ తిరిగిపోతుంది. వల్లి అయితే, అయ్ బాబోయ్, ఇదేంటిది, ఈయన డబ్బుల గురించి అడిగేస్తున్నాడు, కొంప తీసి ఈయన గారికి నిజం తెలిసిపోయిందా ఏంటి అని చెప్పి వల్లి భయపడుతూ ఉంటే ఇక చందుని రామరాజు అయితే నిలదీస్తుంటాడు. ఒక్కసారిగా రామరాజు అట్లా నిలదీయడంతో చందు, నాన్న అది అంటుంటే, రే, నేను అడిగిన దానికి మాత్రమే నువ్వు సమాధానం చెప్పు అని అడగడంతో ఇంతలో వేదవతి, ఏవండి, ఏం చేస్తున్నారు మీరు? అసలు మీరు ఏం చేస్తున్నారో అర్థమవుతుందా? పెద్దోడు
మీకు తెలియకుండా ఏ రోజన్నా ఏ పనైనా చేశాడా? అట్లాంటిది పెద్దోడిని అట్లా అడుగుతున్నారేంటి అని అనడంతో ఒక్కసారిగా ఇక రామరాజు అయితే, బుజ్జమ్మ నువ్వేం మాట్లాడద్దు అని చెప్పి చేతిని అడ్డం పెట్టి ఇక చందుని నిలదీస్తాడు. చందుని, రే పెద్దోడా, నువ్వు డబ్బులు తీసుకున్నావా లేదా అని అడగడంతో ఇక చందు అది అది నాన్న అని చెప్పి తడబడుతూ ఉంటే, అడిగిన దానికి సమాధానం చెప్తావా లేదా అని అడగడంతో తీసుకున్నాను అని చెప్పి ఇక చందు తల కిందకి దించుకుంటాడు. ఇక వెంటనే రామరాజు చందు చొక్కా పట్టుకుని బరబర బయటికి ఈడ్చుకెళ్తాడు. రానున్న ఎపిసోడ్స్లో రామరాజు ఏం చేయబోతున్నాడు? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్